57 మంది డ్రైవర్లను చంపి ముసళ్లకు మేతగా వేసిన ఒక డాక్టర్ స్టోరీ తెలుసా? ఆయుర్వేద డాక్టర్ నుంచి నరరూప రాక్షసుడిగా ఎలా మారాడు? ఒక హత్య చేసి తప్పించుకోవడమే కష్టం, అలాంటిది ఇన్ని హత్యలు ఎలా చేయగలిగాడు? దేవేందర్ శర్మ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్. 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో ఆయుర్వేద డాక్టర్గా క్లినిక్ నడిపాడు. తర్వాత గ్యాస్ డీలర్షిప్లో 11 లక్షలు ఇన్వెస్ట్ చేసి నష్టపోయాడు. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. నష్టం తర్వాత 1994లో నకిలీ గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ప్రాణాలు కాపాడాల్సిన ఈ డాక్టర్ నకిలీ కిడ్నీల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇలా దాదాపు 125 అక్రమ కిడ్నీ ఆపరేషన్లు చేశాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లే ట్రక్కులను టార్గెట్ చేసి డ్రైవర్లను చంపి సరుకు ఎత్తుకెళ్లేవాడు. తర్వాత టాక్సీలు బుక్ చేసి డ్రైవర్లను హత్య చేయడం మొదలుపెట్టాడు. టాక్సీలు అమ్ముకుని శరీరంలో అవయవాలను తీసుకునేవాడు. మిగిలిన మృతదేహాలు పోలీసులకు దొరకకుండా యూపీలోని హజారే కాలువలో ముసళ్లకు ఆహారంగా వేసేవాడు. ఇలా 2 ఏళ్లలో దాదాపు 57 మందిని చంపేశాడి నరరూప రాక్షసుడు. వరుస కేసులతో అలర్ట్ అయిన పోలీసులు ఎటకేలకు 2004లో ఈ సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నేను ఎంతమందిని చంపానో నాకే గుర్తు ఉండదు అని సమాధానం చెప్పాడు. అరెస్ట్ తర్వాత పెరోల్పై బయటకు వచ్చి 20 రోజుల తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. గత 2 సంవత్సరాలుగా యూపీ, రాజస్థాన్ ప్రజలు హడలెత్తిపోయారు. చివరికి రాజస్థాన్లోని దౌసా గ్రామంలో ఆశ్రమంలో పూజారి వేషంలో ఉన్న ఈ సీరియల్ కిల్లర్ను ఎట్టకేలకు పట్టుకున్నారు. 2020లో కూడా ఇలాగే పెరోల్పై వచ్చి తప్పించుకున్న ఇతన్ని 6 నెలల తర్వాత పట్టుకున్నారు. చివరికి గుర్గాం కోర్టు మరణశిక్ష విధించింది.